బులెటిన్లో బ్రేకింగ్ చూసుకున్నట్లయితే రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య వైసీపీకి రాజీనామా చేశారు. 2 రోజుల క్రితం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు రాజీనామా పత్రాన్ని అందజేశారు. కాగా కృష్ణయ్య రాజీనామాకు రాజ్యసభ చైర్మన్ ఆమోదం తెలిపారు. పదవీ కాలం ఇంకా 4 ఏళ్లు ఉండగానే ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. కాగా ఆర్ కృష్ణయ్యను జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన త్వరలోనే బీజేపీ గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. రాజ్యసభలో ఏపీ నుంచి 11 మంది సభ్యులున్నారు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 3 విడతల్లో అన్ని స్థానాలను వైసీపీ సొంతం చేసుకుంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసీపీ ఓటమి తర్వాత రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారు. ఇటీవలే బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో వైసీపీకి బలం 8కి పడిపోయింది.